ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కి సంబంధించినటువంటి అంశంలో ఏసీబీ కేసు నమోదు చేసి ఏ1గా కేటీఆర్ పేరుని మెన్షన్ చేయడం అనేది మనం చూసాము. ఇప్పుడు ఇదే అంశం సోషల్ మీడియా వేదికగా హల్చల్ అవుతూ ఉంది. మ్యానుఫ్యాక్చరింగ్ ఇన్నోవేషన్ రీసెర్చ్ మ్యానుఫ్యాక్చరింగ్ హబ్‌కి సంబంధించినటువంటి సంస్థ ఏదైతే ఫార్ములా 1ని మొదటి నుంచి కూడా మేము వాళ్ళతో నానా తంటాలు పడి ఒప్పించే ప్రయత్నం అయితే చేశాము. ఎట్టకేలకు ఫార్ములా 1కి సంబంధించినటువంటి అంశాన్ని తెలంగాణ, హైదరాబాద్‌కి తీసుకొచ్చాము. 150 కోట్ల పెట్టుబడితో దాదాపుగా 700 కోట్ల లబ్ధి తెలంగాణకు జరిగింది అనే నెల్సన్‌కి సంబంధించినటువంటి నివేదిక వెల్లడించిందని కేటీఆర్ మెన్షన్ చేయడం జరిగింది. సో, ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి ఆరోపణలు అంటే ఏదైతే దీనికి సంబంధించినటువంటి కాంగ్రెస్ చేస్తున్నటువంటి వ్యాఖ్యల్లో భాగంగా ఒక్కసారి చూసుకున్నట్టయితే దాదాపుగా 46,000 కోట్ల విదేశీ సంబంధించినటువంటి ఆ కరెన్సీని ఆర్‌బీఐ అనుమతి లేకుండా దానికి సంబంధించినటువంటి ఏదైతే ప్రాసెస్ జరిగిందో సో అందులో భాగంగానే ఇప్పుడు కేటీఆర్‌కి ఏ1గా దీంట్లో మెన్షన్ చేయడం జరిగిందంటూ ఏసీపీకి సంబంధించినటువంటి అధికారులు అయితే తెలియజేయడం జరిగింది. ఇప్పుడు ఇదే అంశం పైన గవర్నర్ కూడా అనుమతి ఇచ్చారని మరి ఇక రానున్న రోజుల్లో అంటే మరికొద్ది రోజుల్లో ఈ అంశం పైన కేటీఆర్ అరెస్ట్ అవ్వబోతున్నారంటూ ఒక అంశం అయితే వినిపిస్తుంది. బట్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది ఇంకా క్లారిటీ రాలేదు. అండ్ మోరోవర్ ఏంటంటే ఇదే అంశం పైన కేటీఆర్ కూడా మాట్లాడినటువంటి తీరు మనం చూసాము. సో ఈ అంశం ఏదైతే ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కి సంబంధించినటువంటి అంశం ఏదైతే ఉందో ఈ అంశంలో ఖచ్చితంగా నేను అసెంబ్లీలో దీన్ని ప్రస్తావించండి, అసెంబ్లీలో మాట్లాడడానికి నేను రెడీగానే ఉన్నాను. 4 గోడల మధ్య మాట్లాడడం కంటే కూడా 4 కోట్ల ప్రజల మధ్య మాట్లాడడం అనేది చాలా బావుంటుంది. సో, ఈ అంశంలో నిరాధారమైనటువంటి ఆరోపణలు నాపై చేస్తున్నారు. సో, అవేవి వాస్తవాలు కాదు. నేను రెడీగా ఉన్నాను. ప్రతిదీ కూడా నేను రెడీగానే ఉన్నాను అన్నట్టుగా కేటీఆర్ మాట్లాడినటువంటి తీరు మనం చూసాం. తాజాగా ఆయన ఒక లేఖను కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఆ లేఖలో కూడా ఈ అంశాలు పొందుపరచడం జరిగింది. 150 కోట్ల ఇన్వెస్ట్‌మెంట్‌తో దాదాపుగా 700 కోట్ల లబ్ధి అనేది జరిగింది అన్నట్టుగా నెల్సన్ సంస్థ దీనికి సంబంధించినటువంటి నివేదికను వెల్లడించింది. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ సర్కార్‌కి అది ఎందుకు కనిపించట్లేదు అనే కోణంలో ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూసాము. ఇప్పుడు నిన్న ఏదైతే అతనికి నోటీసులు జారీ చేశారో ఏ1గా కేటీఆర్ పేరుని ప్రస్తావించారో ఏసీపీ అధికారులు. సో, దాని విషయంలో కూడా ఇప్పుడు ఏదైతే రేవంత్ రెడ్డి సర్కార్‌కి సవాల్ విసురుతూ కేటీఆర్ కొన్ని మాటలు అన్నారని ఇప్పుడు ఆ మాటలు కూడా సోషల్ మీడియా వేదికగా హల్చల్ జరుగుతున్నాయి. సో, ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కి సంబంధించినటువంటి నిరాధారమైనటువంటి ఆరోపణలు నాపై చేస్తున్నారు. నిజంగా ఇందులో వాస్తవం ఉంటే ఖచ్చితంగా మీరు ప్రూవ్ చేయండి. లేదంటారా ఇది కేవలం నిరాధారమైనటువంటి ఆరోపణలుగానే నేను పరిగణిస్తున్నాను. నా చుట్టూ ఉన్న వాళ్ళు కూడా పరిగణిస్తూ ఉన్నారు. ఇంకా ఎక్కువగా మాట్లాడితే నా వెంట్రుక కూడా పీకలేరు అని కేటీఆర్ అన్నారన్నట్టుగా కొన్ని వ్యాఖ్యలైతే సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. బట్ ఇందులో ఎంతవరకు వాస్తవం ఉంది, ఎంతవరకు అవాస్తవం ఉంది అనేది ఒక క్లారిటీ అయితే లేదు. అండ్ ఇదే అంశం పైన ఎమ్మెల్సీ కవిత కూడా స్పందించినటువంటి తీరు మనం చూసాము. సో, నిరాధారమైనటువంటి ఆరోపణలు మీరు ఎన్ని చేసినా కూడా ప్రతిదీ ఎదుర్కోవడానికి మేము సిద్ధంగానే ఉన్నాం. ఎందుకంటే ఉద్యమాల పురిటిగడ్డటువంటి తెలంగాణలోనే మీరే కాదు మేము కూడా ఇక్కడి నుంచే పుట్టాము. ఇదే తెలంగాణ సాధించుకోవడం కోసం ఆ రోజు సెంట్రల్‌తో మేము ఎంత కొట్లాడామో అంశాలు ఏవైతే ఉన్నాయో ప్రతిదీ కూడా మీరు చూసారు. అలాంటిది ఈరోజు రేవంత్ సర్కారు బెదిరింపులకు భయపడే కుటుంబం మాది కాదు అన్నట్టుగా ఎమ్మెల్సీ కవిత చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాము. ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు కూడా ఈ అంశం గురించి మాట్లాడుతూ ఉన్నారు. అండ్ నిన్ననే పోలీసులు కూడా ఎప్పుడైతే ఈ కార్ ఫార్ములాకి సంబంధించినటువంటి అంశం ఎప్పుడైతే ఏసీపీ అధికారులు కేటీఆర్‌కి నోటీసులు జారీ చేశారన్న ఒక అంశం వెలుగులోకి వచ్చిందో పోలీసులు కూడా పెద్ద ఎత్తున హైదరాబాద్‌లో మోహరించడం జరిగింది. అటు తెలంగాణ భవన్ దగ్గర కానీ ఇటు కేసీఆర్ ఇంటి దగ్గర కానీ పోలీసులు కూడా పెద్ద ఎత్తున మోహరించారు. అంటే ఎలాంటి అల్లర్లకు తావివ్వకుండా ఈ అంశం అంటే నిజంగా ఒకవేళ గవర్నర్ ఆమోదం తర్వాత కేటీఆర్ ఒకవేళ అరెస్ట్ జరిగితే మాత్రానికి బీఆర్ఎస్ నుంచి ఎలాంటి నిరసనలు కానీ లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తల నుంచి కానీ బీఆర్ఎస్ నేతల నుంచి కూడా ఎలాంటి నిరసనలు వ్యక్తం అవ్వద్దు అనే కోణంలో పోలీసులు కూడా ముందుగా జాగ్రత్తలు తీసుకున్నటువంటి తీరు మనం చూసాము. బట్ ఇప్పుడు ఈ అంశాన్ని అంటే ప్రస్తుతానికి తెలంగాణలో అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి కాబట్టి ఈ అసెంబ్లీ సమావేశాలకు గాను మనం చూస్తూనే ఉన్నాం. గత కొద్ది రోజులుగా బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి ప్రజాప్రతినిధులు ఎవరైతే ఉన్నారో మొదటి రోజుగా అసెంబ్లీ సమావేశాలకు నల్ల దుస్తులు ధరించి వారి యొక్క నిరసన తెలియజేశారు. అండ్ తర్వాత రోజు ఆటో సమస్యలకి సంబంధించినటువంటి అంశంలో భాగంగా కేటీఆర్ ఆటో నడుపుతూ తనకు సంబంధించినటువంటి ప్రజాప్రతినిధుల్ని ఆటోలో ఎక్కించుకొని తానే స్వయంగా ఆటో డ్రైవ్ చేస్తూ వచ్చినటువంటి తీరు కూడా మనం చూసాము. సో, ఈ అసెంబ్లీ సమావేశాలకు గాను రోజుకొక వాళ్ళ యొక్క వేషధారణతో రోజుకొక డిఫరెంట్ కాన్సెప్ట్‌తో కూడా బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు వారి యొక్క నిరసనలు వ్యక్తం చేస్తుంది మనం చూస్తూనే ఉన్నాం. ఇప్పుడు తాజాగా అంటే ఒకవేళ ఈ కార్ రేసింగ్‌కి సంబంధించినటువంటి ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కి సంబంధించినటువంటి అంశంలో కేటీఆర్
కేటీఆర్‌ని నిజంగా పోలీసులు అరెస్ట్ చేస్తే ప్రస్తుతం జరుగుతున్నటువంటి అసెంబ్లీ సమావేశాలకి మరి కేసీఆర్ వస్తారా? రారా? అనేది కూడా ఇప్పుడు పెద్ద ప్రశ్నగా మారింది. ఎందుకంటే ప్రస్తుతానికైతే ఆయన ఇంకా కూడా అసెంబ్లీకి వచ్చినటువంటి దాఖలాలు ఎక్కడా లేవు కాబట్టి మరి రానున్న రోజుల్లో ఆయన అసెంబ్లీకి వస్తారా? లేదా? అనేది కూడా ఒక పెద్ద ప్రశ్నగా మారింది. ఒకవేళ ఆయన గనక పోలీసులు అరెస్ట్ చేసి కేటీఆర్‌ని గనక తీసుకెళ్తే మాత్రానికి మరి ఇప్పుడు అసెంబ్లీలో ప్రతిపక్ష హోదాలో మాట్లాడడానికి ధీటైన నాయకులు బీఆర్ఎస్ నుంచి ఉండాలి కాబట్టి మరి మాట్లాడుతున్నటువంటి కేటీఆర్‌ని లోపలికి ఒకవేళ తీసుకెళ్తే మాత్రానికి ఇక్కడ మిగులుతుంది హరీష్ రావు, ఇంకా ఆయనతో పాటు కేసీఆర్ ఖచ్చితంగా అసెంబ్లీకి రావాలి. అలా వస్తేనే ఇప్పుడు ఈ అంశం మీద ఆయన ఏంటి అనేది జనాలకు కూడా తెలుస్తుందనేది ఇప్పుడు చాలామంది బీఆర్ఎస్‌కి సంబంధించినటువంటి నేతలు అడుగుతున్నటువంటి తీరు. అండ్ మరోవైపు నుంచి దీనికి సంబంధించి మరో అంశం చూసుకుంటే ఏదైతే అంటే లైక్ మనం ఇందాకల మాట్లాడుకున్నట్టు ఏదైతే ఈ సంబంధించినటువంటి ఈ ఫార్ములా రేసింగ్ సంబంధించినటువంటి అంశంలో ఒకవేళ కేటీఆర్‌ని గనక పోలీసులు అరెస్ట్ చేస్తే మాత్రానికి ఇది బీఆర్ఎస్‌కే ప్లస్ అయ్యే ఛాన్సెస్ ఉందని చాలామంది రాజకీయ విశ్లేషకులు కూడా మాట్లాడుతున్నటువంటి తీరు మనం చూస్తున్నాం. ఎందుకంటే కవిత జైలుకెళ్ళి రాకముందు కవిత గురించి మాట్లాడినటువంటి తీరు కానీ, కవిత మీద ఉన్నటువంటి ఒక ఏదైతే అవి ఆరోపణలు అనొచ్చు, లేకపోతే ఇంకోటి అనొచ్చు, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఆవిడ జైలుకెళ్ళి వచ్చిన తర్వాత కవిత మీద చాలామందికి సానుభూతి చూపిస్తున్నారు అనే కోణంలో చాలామంది మాట్లాడుతూ ఉన్నారు. సో ఎట్ ద సేమ్ టైమ్ ఇప్పుడు ఒకవేళ కేటీఆర్‌ని గనక అరెస్ట్ చేసి కేటీఆర్‌ని గనక లోపలికి పంపిస్తే మాత్రానికి ఖచ్చితంగా బీఆర్ఎస్ మీద సానుభూతి ఖచ్చితంగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే కేటీఆర్ మీద కూడా ఎక్కువ సింపతి ఉంటుంది జనాలకి అనే కోణంలో కూడా ఇప్పుడు చాలామంది మాట్లాడుతున్నారు. అండ్ కేటీఆర్ కూడా ఈ అంశంలో తాను ఏ క్షణమైన అరెస్ట్‌కి సిద్ధంగానే ఉన్నాను అనే మాటలు ఆయన చేసినటువంటి వ్యాఖ్యలు కూడా మనం చూసాం. ఒకవేళ నిజంగా ఆయన అరెస్ట్ చేస్తే మాత్రానికి ఖచ్చితంగా నేను జైలుకెళ్ళి ఒక 3 మంత్స్ హ్యాపీగా రెస్ట్ తీసుకుంటాను. ఇట్స్ కాల్ ఒక డైట్‌లా ఫీల్ అవుతూ ఉంటాను. సో దీన్ని ఒక డైట్‌లా పరిగణిస్తాను అని కేటీఆర్ చెప్పినటువంటి మాటలు కూడా మనం చూసాం. చూద్దాం మరి మొత్తానికి ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కి సంబంధించిన అంశంలో కేటీఆర్‌ని అయితే ఏ1గా పెట్టడం జరిగింది. గవర్నర్ నుంచి కూడా ఆమోదం రావడం జరిగింది. దాదాపుగా 46,000 కోట్ల విదేశీ కరెన్సీని ఆర్బీఐ పర్మిషన్ లేకుండా ట్రాన్స్ఫర్ జరిగిందని ఇలా రకరకాలుగా అయితే వినిపిస్తూ ఉన్నాయి. బట్ వీటన్నిటికీ ఒక అంశం ఒక కన్క్లూజన్ రావాలంటే ఇప్పుడు కేటీఆర్ మాట్లాడుతున్నటువంటి తీరు కానీ, లేకపోతే అటు రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతున్నటువంటి తీరు కానీ ఇలా ప్రతిదీ కూడా జనాలకి తెలియాలి అని అంటే మాత్రానికి దీని మీద లీగల్‌గా ఏం జరగబోతుంది అనేది తెలియాల్సి ఉంది. అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఔటర్ రింగ్ రోడ్‌కి సంబంధించిన అంశంలో కూడా కేటీఆర్ కొన్ని వ్యాఖ్యలు చేయడం అయితే జరిగింది. బట్ అది ఎంతవరకు వాస్తవం, ఎంతవరకు అవాస్తవం అనే విషయం పక్కన పెడితే సోషల్ మీడియా వేదికగా ఒకటైతే వినిపిస్తుంది. ఔటర్ రింగ్ రోడ్‌కి సంబంధించినటువంటి టెండర్‌లని వెంటనే రద్దు చేయాలి అన్న వేలో కేటీఆర్ మాట్లాడారని, ఆయన ఇంకా కొంచెం అంటే కొంచెం రగడ్‌గా మాట్లాడారని, సో నువ్వు మగాడివైతే ఖచ్చితంగా ఔటర్ రింగ్ రోడ్‌కి టెండర్‌లకి సంబంధించిన దాన్ని వెంటనే ఆపివేయాలి అనే కోణంలో కేటీఆర్ మాట్లాడారని ఒక అంశం కూడా సోషల్ మీడియా వేదికగా వినిపిస్తుంది. బట్ ఇవన్నీ ఇంకా ఒక క్లారిటీ రావాలంటే ఖచ్చితంగా ఇప్పుడు ఈ ఫార్ములా ఈ కార్ రేసింగ్‌కి సంబంధించిన అంశం అవ్వచ్చు, లేకపోతే ఔటర్ రింగ్ రోడ్ల టెండర్‌లకి సంబంధించిన అంశం కావచ్చు, ఏదైనా కానీ వీటన్నిటికీ కన్క్లూజన్ రావాలి అనంటే మరి ఇప్పుడు రానున్న రోజుల్లో ఇక్కడ చట్టం ఏ విధంగా ముందుకెళ్తుందనేది తెలియాల్సి ఉంది.